దక్షిణాదిలో కాంగ్రెస్దే బలం, భారతీయ జనతా పార్టీది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ నార్త్ ఇండియాలోనే అక్కడ కూడా మేము దెబ్బతీస్తామని చెప్తుంటారు కాంగ్రెస్ నాయకులు. కానీ ఇప్పుడు లెక్క చూస్తే దక్షిణాన 88 స్థానాల్లో పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలతో కలిపి. మొత్తం 3,94,65,778 ఓట్లు వచ్చినాయి. 3,94,65,778. కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో పోటీ చేసింది. అంటే బీజేపీ కంటే కూడా ఒక 6 ఎక్కువ పోటీ చేసింది. 3,91,65,682 వచ్చినాయి. అంటే బీజేపీ కంటే తక్కువ వచ్చినాయి. 6 స్థానాలు ఎక్కువ చేస్తే ఓట్లు తక్కువేమో ఇంకొక 3 లక్షలు తక్కువే వచ్చినాయి అనమాట. కాబట్టి ఇప్పుడు రాజకీయాలు అంటే ఈ ఓట్ల అంకెనే లెక్కేయడం అనేది కాదు నేను చెప్పదలుచుకుంది. సీట్ల పరంగా కూడా చూసుకున్నా సరే కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వమే ఉండగా అక్కడ మెజార్టీ బీజేపీ, అలాగే తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వమే ఉండగా అక్కడ వాళ్ళతో సమానంగా భారతీయ జనతా పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి 0గా ఉంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాలు ఒక 3 గెలుచుకుంది, ఒక 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. తమిళనాడులో డిఎంకే ద్వారా లబ్ధి పొందింది, అక్కడ 11% ఓట్లు బీజేపీ సొంతగా గెలుచుకుంది. ఇది టోటల్గా కేరళలో మాత్రమే కాంగ్రెస్ గట్టిగా ఉంది, అక్కడ భారతీయ జనతా పార్టీ ఒక పార్లమెంట్ స్థానాన్ని సొంతం చేసుకుంది. అది తేడా.